అదేవిధంగా ఏదైతే ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, హెచ్డిఎస్ మినిస్టర్గా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి నిన్న ఢిల్లీలో మళ్ళీ గూగుల్ క్లౌడ్ కంపెనీతోటి, అమెరికన్ కంపెనీతోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో $15 బిలియన్ ఒప్పందం జరిగింది. మరి దీనివల్ల ఎన్నో దేశాలతోటి మరి అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ, మరి సముద్రం కింద నుంచి కూడా కేబుల్స్ వేయడానికి ఎన్నో ఏర్పాట్లు చేయడానికి వాళ్ళ గూగుల్ క్లౌడ్ తోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇది చరిత్రాత్మకమైన మరి విజయంగా మనం భావిస్తూ ఉన్నాము. ఏదైతే అమెరికాతో సమానంగా ఇవాళ గూగుల్ క్లౌడ్ తోటి అన్ని విధాల నెట్వర్క్లు ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించిన గూగుల్ క్లౌడ్ సంస్థకి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గడిచిన సంవత్సరం నుంచి కూడా దీని మీద పూర్తిగా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. చివరికి దీన్ని విజయం సాధించడం అనేది చాలా గొప్ప విశేషం. అదేవిధంగా ఇవాళ చూస్తే ఈ 16 నెలల్లోనే దాదాపు 12 లక్షల కోట్లు పెట్టుబడులు తేవటం ముఖ్యమైన కార్యకర్త మన ముఖ్య నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు. అదేవిధంగా ఐటీలో విప్లవాన్ని తీసుకురావడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరి అమెరికాతో సమానంగా ప్రపంచవ్యాప్తంగా ధీటుగా నిలబడటానికి వాళ్ళ గూగుల్ క్లౌడ్ సంస్థతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా గొప్ప విశేషం. మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉంటా అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా, ఒక నీతి నిజాయితీగా, ఒక రాజకీయ నీతిజ్ఞుడుగా, మంచి పేరున్న నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ అందరూ కూడా కొలుచుకుంటూ ఉన్నాము. ఇవన్నీ కూడా మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ మాజీ మినిస్టర్లు కానీ, మరి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గమనించాలి. ఇవాళ ఉమ్మడి కూటమి ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా అభివృద్ధి పదంగా రాష్ట్రాన్ని నడిపిస్తుంది, ప్రజలకు ఏ విధంగా నమ్మకంగా పనిచేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ఏదో గుడ్డగాల్చి నెత్తనేయటం కాదు. మీరు చేసిన అవినీతి పనులు, దుర్మార్గాలు ప్రజలకు తెలుసు. 5 ఏళ్ళుగా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడి మాకు తెలుసు. అదేవిధంగా ఏ విధంగా నకిలీ మద్యాన్ని అమ్మి పేద ప్రజల యొక్క మరి ఆరోగ్యం పాడు చేశారో అందరికి కూడా తెలుసు. ఇవాళ మీరే వైసీపీ నాయకులే మరి నకిలీ మద్యాన్ని తయారు చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముతుంటే మరి ప్రభుత్వం పట్టుకొని వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ చర్యలకు కూడా కారణం ఎవరంటే నకిలీ మద్యాన్ని తయారు చేసిన వైసీపీ నాయకులే. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి, వైసీపీ పార్టీ బాధ్యత వహించాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాము. ఏదైతే ఉమ్మడి కూటమి నీతి నిజాయితీతో పనిచేస్తూ ఉంది, అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రజలకి. ఇవాళ చూస్తే జిఎస్టీని కూడా మరి ఎంతో బాగా తగ్గించడం జరిగింది. 2 స్లాబ్లే పెట్టడం జరిగింది, 5%, 18%. అదేవిధంగా పేద ప్రజలకు అండగా ఉండి వాళ్ళ పెన్షన్స్ పెంచడం జరిగింది, తల్లికి వందనం కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు రుణపడి ఉంటారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ, మేము వైసీపీ పార్టీకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. మీరు చేసే అవినీతి పనులు కానీ, దుర్మార్గపు చర్యలు ఎవరు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ అక్రమంగా మద్యాన్ని తయారు చేసి మళ్ళీ షాపుల్లో అమ్మటం, మీ వైసీపీ వైన్ షాపుల్లో కానీ, బార్ అండ్ రెస్టారెంట్ మీరే అమ్మిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది. ఎవరైతే దీనికి బాధ్యులు అయ్యారో వైసీపీ నాయకుల్ని వారి మీద తప్పనిసరిగా అరెస్ట్ చేస్తాము, చర్యలు తీసుకుంటామని చెప్పి మేము మీడియా ముఖం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న నర్సాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ రోజుల్లో ఎన్ని అక్రమాలు చేశారో ఒకసారి గమనించాలి. మరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ నిన్న ధర్నా చేస్తూ ఉన్నాడు రోడ్డు మీద. ఏం ధర్నా చేస్తావయ్యను? మొన్నటిదాకా క్వార్టర్ మందికి 20 రూపాయలు తీసుకున్నావు బార్ అండ్ రెస్టారెంట్లో, వైన్ షాపుల్లో. వైన్ షాపులో మందు తీసుకెళ్ళి గోవా మద్యాన్ని షాపుల్లో అమ్మించావు, కొన్ని 100 కోట్లు అక్రమంగా సంపాదించావు, భూ కబ్జాలు చేసావు. ఇంకా నీకు సిగ్గు లేకుండా నువ్వు బజార్లు తిరిగే అవకాశం నీకు లేదు. ప్రజలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయితే మంచిదో, ఏ నాయకుడైతే మంచివాడో వాడినే గెలిపిస్తారు. అటువంటి నాయకులు వాళ్ళ బొమ్మడి కుటుంబంలో ఉన్నాము. అదేవిధంగా నర్సరావుపేటలో ఉన్న అరవింద్ బాబు అందరివాడు, అన్ని విధాల నీతి నిజాయితీతోటి పనిచేస్తాను, పేద ప్రజలకు అండగా ఉంటాడు. ఇది గమనించాలి. ఇది వైసీపీ నాయకులందరూ కూడా దీన్ని గమనించి అవినీతి అక్రమాలకి దుర్మార్గాలకు దూరంగా ఉండమని మేము హెచ్చరిస్తున్నాం.